అజయ్ బాబు అనే ఒక మోసగాని గురించి మరలా కొన్ని రోజుల నుండి అతని మోసాలను రెండోసారి మరలా బయట పెడుతూ మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు రాజకీయ వేషము, మరలా సేవకుని వేషము, మరలా రాజకీయ నాయకుని వేషము, ఆ తర్వాత మరలా రాజకీయ నాయకుని వేషము, మరలా ఇప్పుడు క్రైస్తవ సేవకుని వేషము. ఇలా వేషాలు మారుస్తూ ఊసరవెల్లిలాగా తన జీవితాన్ని గడుపుతూ ప్రజల సొమ్మును లక్షలాది రూపాయలు కాజేస్తున్న ఈ అజయ్ బాబు గురించి మీకు తెలియాలి. కొన్ని సంగతులు ఈ వీడియోలో మీకు చెప్పదలిచాను. ఈ పోస్టర్ ఒక్కసారి మీరు చూడండి. అజయ్ బాబు తాను ఆగస్టు నెల 2023లో అనగా నేటికి 10 నెలల క్రితం మాట్లాడిన వీడియో ఇది. తమ్నైల్ ఏముందో ఒకసారి మీరు గమనించండి. జయసుధ గారు బీజేపీలోనికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడినట్టుగా ఈ అజయ్ బాబు కూడా మాట్లాడాడు. ఈ వీడియో ఎప్పటిది? ఇది వీడియో తమ్నైల్ ఎప్పటికీ అతని యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడు మాట్లాడినది? 2023 ఆగస్టు 5వ తేదీన కనబడుతుంది కదా డేటు. మీకు బాగా క్లారిటీగా చూపిస్తాను చూడండి. 5వ తేదీ ఆగస్టు నెల 2023. ఏమండి, ఇతడు ఈ వీడియోలో కూర్చుని మాట్లాడుతున్న పొజిషన్ ఇది. అదే వీడియో లోపల వీడియో ఇది, పైన తమ్నైల్ ఇది. ఈ వీడియో ఎప్పటిది? 5వ తేదీ ఆగస్టు నెల 2023. సేమ్ తమ్నైల్ అదే వీడియోలోని స్టిల్ ఇది. మీకు ఆధారం కొరకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ జూన్ నెల నాటికి 10 నెలల క్రితం మాట్లాడుతున్న వీడియో. ఇందులో ఇతడు ఏం మాట్లాడాడు అనేది కూడా మీకు తెలియాలి కదా. ఈ ఖమ్మంపట్నంలోకి 2014లోకి వచ్చాను. ఒక చిన్న స్థలం ఒకటి ప్రార్థనా మందిరం కోసం కొనుక్కున్నాం. ఒక 140 గజం స్థలం. నేను మీరు చూసారు కదా, బంగ్లా మీరు చూసారు కదా, ప్రార్థనా మందిరం, యేసుక్రీస్తు సువార్తల ప్రార్థనా మందిరం, స్లాబ్ కూడా లేని ప్రార్థనా మందిరం. మీరే ఆలోచన చూడండి. అజయ్ బాబు ప్రార్థనా మందిరం ఏంటి ఇలా ఉంది? అజయ్ బాబు ప్రార్థనా మందిరానికి స్లాబ్ వేసుకోవడానికి, అజయ్ బాబు ప్రార్థనా మందిరాన్ని కొంచెం బాగు చేసుకోవడానికి 1 లక్ష రూపాయలు పంపుదామని ఎప్పుడైనా ఎవరైనా కోట్లకు పడగలిగిన ఒక విశ్వాసం అనుకున్నారా? నా సబ్స్క్రైబర్స్ లో అత్యంత బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎవరైనా అనుకున్నారా? లేదు, ఎప్పుడు చూసినా ఒక రేకుల షెడ్ లో కూర్చొని మాట్లాడతాడేంటి అబ్బాయి, కనీసం ఒక గది కట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు పంపిద్దామని ఎవరైనా అనుకున్నారా? బయటికి వెళ్ళినప్పుడు ఏంటి ఆటోలో తిరుగుతూ ఉంటాడు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అజయ్ బాబుకి పరిచర్యకి, స్వార్థతల పరిచర్యకి ఏదైనా ఒక వాహనం కావాలేమో, ఏదైనా కనీసం ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా కొనుక్కుంటాడేమో, కొంచెం సాయం చేద్దామని ఎవరైనా అనుకున్నారా? నోరు తెరిచి నేను ఎప్పుడైనా అడిగినా మీరు ఎప్పుడైనా చేశారా? యథార్థంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను మీరు కొంత బలపరిస్తే, మీరు అండగా నిలబడితే, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మేము దూసుకుని ముందుకు వెళ్ళిపోతాం. సంఘాన్ని ప్రేమించేవారు, నాకు అండగా నిలబడేవారు, మీ సహాయాన్ని నాకు అందిస్తూనే ఉండండి, నన్ను మీరు బలపరుస్తూనే ఉండండి, నా అవసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరో నాకేమీ సహాయం చేయడం లేదు, నా పరిస్థితి కోసం ఎప్పుడైనా ఆలోచించారా? నా కోసం ఎప్పుడైనా సహాయం చేశారా? ఒక గోడ కట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు పంపించారా? కనీసం సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మాట్లాడాడు. ఎప్పుడు? ఆగస్టు నెల 5వ తేదీ 2023. 10 నెలల క్రితం మాత్రమే ఈ వీడియోలో ఇతను మాట్లాడాడు. ఈ వీడియోలో ఇది మాట్లాడడానికి తమ్నైల్లో ఏముంది? జయసుధ గారి టాపిక్ ఉంది. మీరు గమనించండి. ఈ తమ్నైల్ చూడగానే ఏదో చెప్పబోతున్నాడని మీరు అందులోకి వెళ్తారు, ఆ వీడియో చూస్తారు. ఆ వీడియోలో అది మాట్లాడుతూ డబ్బుల కోసం సహాయం చేయండి అంటూ లక్షలాది రూపాయలు దోచేస్తాడు. ఇప్పుడు ఇతడే ఈ 2024 జూన్ నెల ఆ వీడియో మాట్లాడిన 10 నెలల తరువాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు రెడ్ టీవీ ఇంటర్వ్యూలో మీరు చూడండి. ఆయన శక్తితోనే నేను బ్రతుకుతున్నాను. ఈ రోజుకి కూడా నాకు 2 పిల్లలు, నా భార్య, నా జీవితం నాది. ఈ రోజు స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఒక స్థాయి దేవుడిచ్చాడు నాకు. విన్నారు కదా. ఇప్పుడు 2024 జూన్ నెలలో రెడ్ టీవీ ఇంటర్వ్యూలో తినడానికి తిండి లేని పరిస్థితుల నుండి ఈ రోజు కోట్లాది రూపాయల ఆస్తికి యజమానుడిగా నేను ఉన్నాను అంటున్నాడు. 10 నెలల క్రితం ఈ వీడియోలో ఏమన్నాడు? నాకు ఒక రేకుల షెడ్ తప్ప ఏదీ లేదు, కనీసం సెకండ్ హ్యాండ్ కారు కూడా లేదు, ఇదిగో నా ప్రార్థన మందిరం బంగ్లా అంటూ 2023 10 నెలల క్రితం మాట్లాడాడు. 10 నెలలలో కోటీశ్వరుడు ఎలా అయిపోయాడు మీరే ఒక్కసారి ఆలోచించండి. 10 నెలల క్రితం కేవలం రేకుల షెడ్డులో ఉన్నవాడు, ఎప్పటికీ అదే రేకుల చర్చ ఉందట, కానీ కోట్లాది రూపాయల ఆస్తికి యజమానుడు అంటున్నాడు. ఇంతకీ ఏది నిజం? ఈ వీడియో మాట్లాడేసరికి ఏమీ లేదా ఇతనికి? లేదా 10 నెలల్లో మరి కోటీశ్వరుడు అయిపోయాడా? కోట్లకు పడగలెత్తేశాడా? ఎలా వచ్చాయి ఆ కోట్లు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అతడి వీడియోలో, అతని మాటల్లో అతడు దొరికిపోతా ఉంటాడండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా అతడు మాట్లాడిన మాటల్లోని తేడా మీరు గమనిస్తే 10 నెలల క్రితం ఏమీ లేనివాడిగా ఉన్న ఇతడు 10 నెలల తరువాత ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తికి యజమాని అంటున్నాడు. ఈ వీడియో మాట్లాడేసరికే కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు. కానీ ఈ వీడియోలో ఏమంటున్నాడు? కనీసం సెకండ్ హ్యాండ్ కారు లేదు, ఇదిగో ఈ రేకుల షెడ్డు, ఇదే నా బంగళా, ఇదే నా ప్రార్థనా మందిరం అని మాట్లాడాడు. ఇది ఎప్పుడు? 5 ఆగస్టు 2023 నాటికి కదా. ఈ వీడియో మాట్లాడిన 1 నెల రోజులకి నేను ఇతని గురించి కొన్ని సంగతులు బయటపెట్టాను. అప్పటికే సహాయం పేరిట దోచుకున్న దేవుని సొమ్ము 2022 జూలై నుండి 2023 ఆగస్టు వరకు తన భార్య అకౌంట్ లో 98 లక్షలు ఇతడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. 1 ఇయర్ లో తన భార్య అకౌంట్ కి 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడండి. ఎప్పటికి? 2023 ఆగస్టు వరకు. తన భార్య అకౌంట్ లో 1 ఇయర్ లో 2023 ఆగస్టు వరకు 1 కోటి రూపాయలు ఇతడి అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ చేసి, ఇంత చేసిన ఇతడు రేకుల షెడ్ లో కూర్చుని ఏమంటున్నాడు? నాకేమైనా మీరు సహాయం చేశారా? ఇదిగో రేకుల షెడ్ ఎందుకు ఇలా ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు నాకు ఎప్పుడైనా మీరు సహాయం చేశారా? కనీసం రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను, ఆటోలో వెళ్తున్నాను, సెకండ్ హ్యాండ్ కారు ఉండాలని ఎప్పుడైనా నా కోసం ఆలోచించారా అంటూ బేదారులాడుతున్నాడు. ఆ వీడియో మాట్లాడేసరికే తన భార్య అకౌంట్ లో ఎంత వేసేశాడు? 98 లక్షలు. నేను మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అంతేకాదు, సహాయం పేరిట దోచేసిన దేవుని పిల్లల సొమ్ముతో తన భార్య పేరిట ఇల్లు స్థలాలు కొన్న ఎర్రప్ప.
ఆ రోజు నేను మాట్లాడింది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 వీడియోలు జాగ్రత్తగా చూడండి. తన భార్య పేరిట ఇల్లు స్థలాలు 1 ఇయర్లోనండి 1 ఇయర్లో కోట్లాది రూపాయల స్థలాలు కొనేశాడు. ఏమీ లేని, తినడానికి తిండి లేని ఈ అజయ్ బాబుకి ఇన్ని స్థలాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సహాయం పేరిట దోచేసిన సొమ్ము. ముందుగా చెప్పాను కదండి, ఎప్పుడు మాట్లాడాడు ఈ వీడియో? ఆగస్టు 5వ తేదీన 2023. ఇతని మాటలు ఎంత అబద్ధాలో. అప్పటికే కోట్ల రూపాయలు దోచేసి లక్షలాది రూపాయలు స్థలాలు కొనేసుకుని మరలా ఇక్కడికి వచ్చి కూర్చుని లేకపోతే నా బంగ్లా ఇది అని మాట్లాడుతున్నాడంటే, ఒక్కసారి ఇది ఆగస్టు 5, 2023 కదా, వెనక్కి వెళ్తే మీకు ఒక ఆధారం చూపిస్తాను చూడండి. ఇది ఒక స్థలం డాక్యుమెంట్ అండి, ఒక ల్యాండ్ డాక్యుమెంట్. మీరు గమనించండి. స్థిరాస్తి విక్రయ దస్తావేజు 3 మార్చి 2023. క్రయధనము 13,17,500 రూపాయలు. మద్దిశెట్టి లలిత కుమారి, వయసు 38 సంవత్సరాలు, వృత్తి గృహిణి, భర్త ఎర్రప్ప. ఈ అజయ్ బాబు పేరు ఎర్రప్ప అండి. నివాసము ఇంటి నెంబర్తో ఉంది, రమణగుట్ట, బృహాన్పురం, ఖమ్మం నగరము, ఖమ్మం జిల్లా. విక్రయించిన వారు కంపసాటి శ్రీనివాసరావు, వయసు 37 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయము. ఇంటి నెంబర్ 6-99/2, సోరారం, గుండెపూడి, జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తన భార్య పేరిట మార్కెట్ విలువ 20 లక్షలు ఉందండి. కాకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ లెక్కలు వేస్తారు. ఇక్కడ 13,17,500. 3వ నెల మార్చి నెల 2023 మద్దిశెట్టి లలిత్ కుమార్ పేరున అజయ్ బాబు తన భార్య పేరిట కొన్న స్థలం అండి ఇది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇదిగోండి. రిజిస్ట్రేషన్ చేసిన తదుపరి మరి వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్లు ఇది కూడా పొందుపరుస్తారు కదా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధురానగర్ కాలనీ, కంపసాటి శ్రీనివాసరావు గారి దగ్గర. ఎవరు ట్రాన్స్ఫరర్? అతని నుండి ఎవరికి వచ్చింది? మద్దిశెట్టి లలిత్ కుమార్. అజయ్ బాబు తన భార్య పేరు మీద ఈ స్థలం కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? గుర్తుపెట్టుకోండి, డేట్స్ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి, మార్చి నెలలో తన భార్య పేరిట లక్షలాది రూపాయలతో స్థలం కొని, నేను ఒకటే చూపిస్తున్నాను, చాలా ఆధారాలు ఉన్నాయి. కొన్న ఇతడు ఆగస్టు 5వ తేదీన 2023 ఏం చెబుతున్నాడు? నాకేమీ లేదని చెబుతున్నాడు. అంటే ముందుగానే ఈ వీడియో మాట్లాడే 5 నెలల ముందుగానే తన భార్య పేరిట ఒక స్థలం కొన్న ఆధారం మీకు చూపించాను. మీకు ఇంకొక ఆధారం చూపిస్తాను చూడండి. తన భార్య అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఇది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అండి. భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, సత్తుపల్లి మెయిన్ రోడ్, సత్తుపల్లి, పిన్ కోడ్ నెంబర్ 283111. అకౌంట్ ఎవరిది అనుకుంటున్నారు? ఇది మద్దిశెట్టి లలిత్ కుమార్ గారిది. అజయ్ బాబు వాళ్ళ ఆవిడిది, వైఫ్ ఆఫ్ ఎర్రప్ప. అజయ్ బాబు అసలు పేరు ఎర్రప్ప అండోయ్. గమనించండి. 2వ తేదీ మార్చి నెల 2023 ఆమె అకౌంట్ లో 7 లక్షలు క్రెడిట్ చేశాడు. దీని ముందు చాలా లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడండి. 1 ఇయర్లోనే ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేశాడని నేను వీడియో మాట్లాడాను, అది చూడండి. మీకు ఈ స్థలం కొన్న ఆధారాలు చూపిస్తున్నాను. ఎప్పుడు? 2వ తేదీ మార్చి నెల 2023 7 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. 2వ తేదీ 3వ నెల 2023 క్రెడిట్ అయింది. అంటే బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు, క్యాష్ వేశాడు. కానీ అజయ్ బాబు తన అకౌంట్ నుంచి తన భార్యకి ట్రాన్స్ఫర్ చేసిందండి 3/3/2023. అనగా రిజిస్ట్రేషన్ చేసిన రోజున 13,17,500 కంపసాటి శ్రీనివాసరావు గారి అకౌంట్ కి అజయ్ బాబు భార్య అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయింది. ఎంత? 13,17,500. చూడండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో ఎంత ఉంది చూడండి, 13,17,500. ఎవరి దగ్గర కొన్నారు ఈ స్థలం? కంపసాటి శ్రీనివాసరావు. ఈయన అకౌంట్ లోనికే అజయ్ బాబు భార్య అకౌంట్ నుండి చూడండి, కంపసాటి శ్రీనివాసరావు 13,17,500 చెక్ రూపంలో ఇచ్చాడండి. చెక్ నెంబర్ 99 చెక్ రూపంలో ఇచ్చారు. మరి ఈ 7 లక్షలు 6,20,000 ఈ 13,17,500 ఎవరి అకౌంట్ లో నుంచి ఎవరు ఈ అకౌంట్ లోకి వేసారో తెలుసా? అజయ్ బాబు సహాయం పేరిట మీ దగ్గర దోచేసిన సొమ్ము తన భార్య పేరిట స్థలాలు కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాడు. మీరేమో ఇతరులకు సహాయం చేయడానికి పంపిస్తే అతడేమో లక్షలాది రూపాయలను దోచేసి తన భార్య పేరిట స్థలాలు, ఇల్లు కొనుక్కున్నాడు. కానీ ఎంత తెలివిగా మరలా వీడియో ముందుకు వచ్చి నాకున్నది ఇదే అని చెబుతున్నాడు. ఆగస్టు 5వ తేదీ 2023 ఇలా చెప్పిన ఇతడు 10 నెలల తర్వాత ఇప్పుడు నేను తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నుండి కోట్లాది రూపాయల ఆస్తికి యజమానుండి అయ్యానంటున్నాడు. ఏది నమ్మాలి చెప్పండి దేవుని బిడ్డలారా? ఇంత మోసమా? 10 నెలల క్రితం ఏమీ లేదని చెప్పుకున్న ఇతడు అంతకు ముందే తన భార్య పేరిట లక్షలాది రూపాయలతో స్థలాలు కొన్నాడు, 86 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, కోట్ల రూపాయలు విశ్వాసుల దగ్గర దోచేశాడండి. 2 ఏళ్లలో కోట్లాది రూపాయలు దోచేశాడండి. కానీ ఈ వీడియోలోకి వచ్చి ఏమీ లేదన్నాడు. ఏమీ లేదన్న ఇతడు మరలా రెడ్ టీవీలో ఏమన్నాడు? నేను కోట్లాది రూపాయల ఆస్తికి యజమానుడు అన్నాడు. 10 నెలల వ్యవధిలో కోట్ల రూపాయలు ఎలా వచ్చేసాయండి? ఒక సామాన్యమైన రేకులు షెడ్డు ఉండి 30 మంది ఉన్న విశ్వాసులు కలిగిన సేవకుడికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చేసాయి చెప్పండి? అందుకే దేవుని బిడ్డలారా, మీరు మోసపోకండి. ఈ అజయ్ బాబు ఎంత మోసగాడు! ఇతని మోసాలు, రాసలీలలు, ఇతడు చేసిన అరాచకాలు ఇతని గుట్టు బయట పెడతారు అన్న ఉద్దేశంతో ఇతని చుట్టూ ఉన్న 4 కుర్రోళ్లలో 2 కుర్రోళ్లను ఎలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ మీద పోలీస్ కేసులు బనాయించి ఎలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు, ఎలా వారిపై దాడి చేయించాడు, ఎలా వారిని కిడ్నాప్ చేయించాడు. ఇతడు సమాజానికి మీ దృష్టికి ఒక సేవకునిగా కనబడుతున్నాడు. కానీ తెరవెనక ఇతని జీవితం రౌడీయిజం, మోసం, అన్యాయం, అక్రమం, వ్యభిచారం, దేవుని పేరిట దగా చేస్తూ సమాజానికి సేవకునిగా, క్రైస్తవ్యం పక్షంగా నిలబడే ఒక పోరాట యోధుడిగా సమాజానికి కనబరుచుకుంటూ తెర వెనక దందాలు చేసే ఒక గరానా మోసగడండి అజయ్ బాబు.
గతంలో అతని మోసాలు బయటపెట్టి అతనిని హెచ్చరించిన మారకుండా ఇంకా క్రైస్తవ సమాజాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని మోసాలు మరొకసారి బయటపెట్టక తప్పడం లేదు. ఇప్పుడు చేసే ప్రతి మోసం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అప్పుడు చెప్పని, అప్పుడు బయట పెట్టని మోసాలు, రాసలీలలు ఇప్పుడు నుంచి ఇంకా బయట పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి, జాగ్రత్త పడండి. అతని బారి నుండి అనేకులను తప్పించండి. దేవుడు అందరి మనోనేత్రాలను వెలిగించును గాక. ఆమేన్. క్రైస్తవుల గురించి హిందూ సమాజం కోసం మాట్లాడుకోండి. మీరు క్రైస్తవులు దోచుకుంటుంటే మేము చూస్తా ఊరుకోవాలా? మేము క్రైస్తవులు, వాళ్ళకి లేని నొప్పి నీకు ఎందుకు అయ్యా కరుణాకర్ గారు? వాళ్ళకి లేని నొప్పి మీకెందుకు? భర్తమాత అంటున్నా. భర్తమాతకి ఎంతమంది భర్తలు, లేదా భర్తమాతకి ఎంతమంది యజమానులు? ఒక్కడే కావాలి. వీళ్ళకి తెలుసా ఆత్మీయతకు అర్థం? రంగులు, చక్రాన్ని, పుల్లల్ని పెట్టుకుని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూట. అది ఒక కాగితం, లేదా అదొక గుడ్డ ముక్క. అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్లు పెడతావా? నీకేం పిచ్చి పెట్టిందా? నా కొడుకు గాని కూతురు గాని చిన్నప్పుడు చదువుకుంటే, డాడీ ఈవేళ రమ్మన్నారు, జెండా పండగ. ఒరే, ఒక చాక్లెట్ ని నోట్లో పెట్టి పంపుతారా? ఎందుకురా పిచ్చోళ్ళ కేకలేయడానికి అక్కడికి వెళ్తారు? పోకండి. రెహమాన్ గారు జాతీయ పాట పెట్టావా? పిచ్చి కేకలు వేస్తాడు. అదే మెచ్చుకున్నారు అందరూ. ఆడికి పిచ్చి పెట్టాడు, జాతీయ గీతం పడుతున్నాడు. ఒక్క మాట అర్థం లేదండి అందులో నాకు. అపరగార్థవ స్వరపడిది. అది వినండి మీరు, అసలు ఒక మాట అర్థం అవుతుంది. ఈ సీడీ వెళ్ళాలి, మొత్తం భారతీయులందరికీ వెళ్ళాలి. ఈ సీడీ జాగ్రత్త రికార్డ్ చేయండి. చాలా మంది దశమగలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమగలు తీస్తామండి. తీకుంటే పావు అప్పులు ఉన్నది ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచి మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమగలు నీరోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని, అది ఎవరైనా సరే.